ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో బ్యాంకు కాలనీలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నూతనంగా నియమించబడిన చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావచి మనోహర్ నాయుడు గారు మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో చిలకలూరిపేటలో ఏమేమి చేయబోతున్నాము, పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నాము, పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చిలకలూరిపేటలో ఏమేమి చేయబోతున్నాం, పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నాం, పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి చేయాలో నిర్ణయించుకుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ గారు మరియు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలందరూ పాల్గొన్నారు. చిలకలూరిపేటలో చేయాలో నిర్ణయించుకుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. గురు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ గారు మరియు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా ప్రీతమ నేత మా జగనన్నకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా నియామకానికి సహకరించినటువంటి శాసన మండలి సభ్యులు, పెద్దలు, గతంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటంలో తన వంతు కృషి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మర్రి రాజశేఖర్ గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటరు అయోధ్య రామిరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రేపు 30వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు SMS ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ గ్రామాలు కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. గతంలో అధికారులతో పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు, లేకపోతే ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఈ ఆఫీసు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అటువంటి అవసరం లేకుండా వారి ముంగిటికే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ సెంటర్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అన్నీ కూడా వారి ముంగిట్లోనే ఏర్పాటు చేసి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజు నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలందరిలో కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. కాబట్టి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పడానికి ఈ బస్సు యాత్ర